హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూర్తి మ్యాథ్స్ అండ్ ఇంగ్లీష్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఇంగ్లీష్ గ్రామర్లో భాగంగా పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో యాడ్వర్బ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. ఆల్రెడీ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో భాగంగా నౌన్ గురించి, ప్రొనౌన్ గురించి, వెర్బ్ గురించి, యాడ్జెక్టివ్ గురించి కంప్లీట్గా వీడియోలన్నీ అప్లోడ్ చేయడం జరిగింది. వాటి యొక్క ప్లేలిస్టులు కూడా నా ఛానల్లో అందుబాటులో ఉన్నాయి. అలాగే మీకు ఇంగ్లీష్ గ్రామర్లో ఏ టాపిక్ కావాలన్నా ఆ టాపిక్ పేరు టైప్ చేసి ఆ టాపిక్ పక్కన @మూర్తి సార్ MURTHYSIR అయితే @ని మూర్తి సార్ని స్పేస్ లేకుండా టైప్ చేయాలి. అప్పుడు ఆ వీడియోలో మీకు డిస్ప్లే అవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా వాచ్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము యాడ్వర్బ్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. యాడ్వర్బ్ అంటే అందులోనే మీనింగ్ ఉంది. యాడ్ వెర్బ్ అంటే వెర్బ్కి సంబంధించి ఎడిషనల్గా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అంటే వెర్బ్ని మోడిఫై చేసేదే యాడ్వర్బ్. అయితే యాడ్వర్బ్ అనేది వెర్బ్ను మాత్రమే మోడిఫై చేయదు. అలాగే యాడ్వర్బ్ అనేది యాడ్జెక్టివ్ని మోడిఫై చేస్తుంది. అలాగే మరో యాడ్వర్బ్ కూడా మోడిఫై చేస్తుంది. సో యాడ్వర్బ్ మోడిఫైస్ ఏ వెర్బ్, అన్ యాడ్జెక్టివ్ ఆర్ అనదర్ యాడ్వర్బ్. కాబట్టి యాడ్వర్బ్ అంటే కేవలం వెర్బ్ను మాత్రమే మోడిఫై చేసేది కాదు, వెర్బ్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చేదే కాదు, యాడ్జెక్టివ్ని కూడా మోడిఫై చేస్తుంది, మరో యాడ్వర్బ్ను కూడా మోడిఫై చేస్తుంది. అది యాడ్వర్బ్ అండి. ఓకేనా? ఇప్పుడు కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. హీ రైట్స్ కేర్ఫుల్లీ. ఇక్కడ వెర్బ్ పెట్టిన ఇక్కడ రైట్స్. సో అతను రాస్తాడు. ఎలా రాస్తాడు? కేర్ఫుల్లీగా. సో వెర్బ్ గురించి ఇన్ఫర్మేషన్ వస్తుంది, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. వెర్బ్ని మోడిఫై చేస్తుంది, ఆ పని ఎలా జరిగిందో చెప్తుంది అనమాట. కాబట్టి హీ రైట్స్ హౌ, ఎలా రాస్తాడు కేర్ఫుల్లీగా. సో వెర్బ్కి సంబంధించి ఇది మోడిఫై చేసింది కాబట్టి ఇదేమవుతుందంటే యాడ్వర్బ్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ అండి, షీ ఈజ్ బ్యూటిఫుల్. ఇక్కడ షీ అనేది ప్రొనౌన్. బ్యూటిఫుల్ అనేది దేని గురించి చెప్తుంది? షీ గురించి. సో నౌన్ గురించి కానీ ప్రొనౌన్ గురించి కానీ డిస్క్రైబ్ చేస్తే ఏమవుతుందో చెప్పను, ఇది యాడ్జెక్టివ్. నెక్స్ట్ చూడండి, షీ ఈజ్ ఎక్స్ట్రీమ్లీ బ్యూటిఫుల్. బ్యూటిఫుల్ అనేది యాడ్జెక్టివ్. అయితే ఆమె అందంగా ఉంది. ఎంత అందంగా? చాలా అందంగా. అంటే ఈ బ్యూటిఫుల్కి ఇంక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. అంటే ఈ యాడ్జెక్టివ్ని ఇది మోడిఫై చేసింది. ఈ యాడ్జెక్టివ్ సంబంధించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కాబట్టి ఈ ఎక్స్ట్రీమ్లీ అనేది యాడ్వర్బ్ అవుతుంది. సో ఏమర్థమైంది? ఇక్కడ వెర్బ్ని మోడిఫై చేసింది, ఇక్కడ యాడ్జెక్టివ్ని మోడిఫై చేసింది. ఓకేనా? యాడ్జెక్టివ్ని మోడిఫై చేసింది యాడ్వర్బ్. నెక్స్ట్ చూడండి, హీ ర్యాన్ ఫాస్ట్. ర్యాన్ అనేది వెర్బ్. అతను పరిగెత్తాడు. ఎలా పరిగెత్తాడు? సో వెర్బ్ గురించి ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఫాస్ట్ అనేది ఫాస్ట్గా పరిగెత్తాడని. సో ఆ పని ఎలా జరిగింది అని చెప్తుంది కాబట్టి ఆ వెర్బ్ని ఇది మోడిఫై చేస్తుంది కాబట్టి ఈ ఫాస్ట్ అనేది యాడ్వర్బ్. ఓకేనా? యాడ్వర్బ్. నెక్స్ట్ అండి, హీ ర్యాన్ వెరీ ఫాస్ట్. ర్యాన్ అనేది వెర్బ్. అతను పరిగెత్తాడు. ఎలా పరిగెత్తాడు? ఫాస్ట్గా. సో ఈ వెర్బ్కి ఇది ఎడిషనల్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కాబట్టి ఫాస్ట్ అనేది యాడ్వర్బ్. ఇప్పుడే చెప్పుకున్నాం మనం. అయితే అతను పరిగెత్తాడు ఫాస్ట్గా. ఎంత ఫాస్ట్గా అంటే చాలా ఫాస్ట్గా, అంటే వెరీ ఫాస్ట్ అన్నాడు. సో వెరీ అనేది ఇక్కడ ఉన్నటువంటి యాడ్వర్బ్కి ఇంక ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. ఇక్కడ ఉన్నటువంటి యాడ్వర్బ్ని ఇది మోడిఫై చేసింది. సో యాడ్వర్బ్ని మోడిఫై చేసేది కూడా యాడ్వర్బే. సో ఇక్కడ మనకి ఏమర్థమైందంటే వెర్బ్ని మోడిఫై చేసేది యాడ్జెక్టివ్ని మోడిఫై చేస్తుంది, మరో యాడ్వర్బ్ని కూడా మోడిఫై చేస్తుంది యాడ్వర్బ్. ఓకేనా? ఇది ఫ్రెండ్స్, ఇప్పుడు మనము టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్స్ అనేవి మనకి ఎలా వస్తాయంటే వెర్బ్ని వెన్ అని క్వశ్చనించిన, హౌ అని క్వశ్చనించిన, వేర్ అని క్వశ్చనించిన, హౌ మచ్ అని క్వశ్చనించిన, హౌ ఆఫన్ అని ప్రశ్నించిన, వై అని క్వశ్చనించిన మనకు వచ్చే సమాధానమే యాడ్వర్బ్స్ అవుతాయి. సో వెర్బ్ని వెన్ అని ప్రశ్నిస్తే, వేర్ అని ప్రశ్నిస్తే, హౌ అని ప్రశ్నిస్తే, హౌ మచ్ అని ప్రశ్నిస్తే, హౌ ఆఫన్ అని ప్రశ్నిస్తే, వై అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానమే మనకి యాడ్వర్బ్స్ వస్తాయన్నమాట. ఓకేనా? వీటి ఆధారంగా మనకి టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్స్ అని మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. ఫస్ట్ ఏంటంటే యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్కి సంబంధించిన యాడ్వర్బ్స్, యాడ్వర్బ్ ఆఫ్ మేనర్, యాడ్వర్బ్ ఆఫ్ టైమ్, యాడ్వర్బ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీ, యాడ్వర్బ్ ఆఫ్ డిగ్రీ, యాడ్వర్బ్ ఆఫ్ రీజన్, యాడ్వర్బ్ ఆఫ్ ఎఫర్మేషన్ ఆర్ నెగేషన్, ఇంట్రాగేటివ్ యాడ్వర్బ్స్, రిలేటివ్ యాడ్వర్బ్స్. వీటి గురించి మనం డిస్కస్ చేయాలి. ప్రతి టైప్ ఆఫ్ యాడ్వర్బ్ని తీసుకొని నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా? అందులో ఏమైనా ఎక్సెప్షన్స్ వచ్చినా అవన్నీ కూడా అక్కడ డిస్కస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా ఫ్రెండ్స్? మనం ఇప్పుడు టైప్స్ ఆఫ్ యాడ్వర్బ్స్లో మొదటగా యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం. యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అంటే ప్లేస్కి రిలేటెడ్గా ఉన్నటువంటి యాడ్వర్బ్స్ అనమాట. అంటే వెర్బ్ని
వేర్ అని ప్రశ్నిస్తే ఆ పని ఎక్కడ జరిగింది, లేదా అతను ఎక్కడికి వెళ్తున్నాడు, ఎక్కడ జరిగింది అనే మీనింగ్లో మనం ప్రశ్నిస్తే వచ్చే సమాధానమే అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అవుతుంది. ఓకేనా? సో మనం ముందుగా ఇక్కడ ఏమి నేర్చుకోబోతున్నామంటే ఈ అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ సంబంధించి లొకేషన్ సంబంధించినటువంటి కొన్ని అడ్వర్బ్స్ గురించి డిస్కస్ చేద్దాం. అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్లో ముందు లొకేషన్కి రిలేటెడ్గా ఉన్నటువంటి అడ్వర్బ్స్ ఇవన్నీ కూడా. ఓకేనా? లొకేషన్కి రిలేటెడ్గా ఉన్నటువంటి అడ్వర్బ్స్ గురించి డిస్కస్ చేద్దాం. అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్లో లొకేషన్ రిలేటెడ్ సంబంధించింది. అవి ఏంటంటే హియర్, దేర్, ఇన్సైడ్, అవుట్ సైడ్, అక్రాస్, ఓవర్, బిలో, అండర్, ఇన్, ఎట్, నియర్, నియర్ బై, బిహైండ్, బిట్వీన్, ఇవన్నీ కూడా లొకేషన్కి రిలేటెడ్గా ఉన్నటువంటి అడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ తెలియజేస్తాయి అనమాట. అయితే మీకు డౌట్ రావచ్చు, సార్ ఇక్కడ అయితే ఇన్ను, ఎట్టు ఇవన్నీ కూడా మనకి ప్రపోజిషన్స్ కదా, అడ్వర్బ్స్ ఎలాగవుతాయి అంటే మీకు ఎగ్జాంపుల్స్లో క్లారిటీ ఇవ్వడం అనేది జరుగుతుంది. కమ్ హియర్, కమ్ హియర్, కమ్ అంటే వెర్బ్, రా, ఎక్కడికి, హియర్ ఎక్కడికి. సో వెర్బ్ని మనం వేరని ప్రశ్నిస్తే కమ్ అంటే రమ్మన్నాడు, ఎక్కడికి అంటే హియర్, కాబట్టి ఇది అడ్వర్బ్ అవుతుంది మరియు అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ అండి గిరి లివ్డ్ దేర్, గిరి అక్కడ నివసించేవాడు, లివ్డ్ అనేది వెర్బ్. సో గిరి లివ్డ్ వేర్, ఈ వెర్బ్ని వేర్ అని ప్రశ్నించండి. అతను ఎక్కడ నివసించేవాడు, దేర్, అక్కడ. సో వేర్ అని ప్రశ్నిస్తే వచ్చే సమాధానం ఇది, కాబట్టి అడ్వర్బ్ అవుతుంది మరియు అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ అండి దే ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్, దే ఆర్ ప్లేయింగ్ అవుట్ సైడ్, ఆర్ ప్లేయింగ్ అనేది వెర్బ్, వాళ్ళు ఆడుతున్నారు, వేర్, ఎక్కడ, అవుట్ సైడ్, బయట. సో ఆన్సర్ ఇది వచ్చింది కాబట్టి ఇది అడ్వర్బ్ అవుతుంది మరియు అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అవుతుంది. ఓకేనా? మీకు డౌట్ రావచ్చు, అవుట్ సైడ్ అనేది యాక్చువల్గా ప్రిపోజిషనే. అయితే ప్రిపోజిషన్ ఎప్పుడు అవుద్దంటే దాని తర్వాత నౌన్ ఆర్ ప్రొనౌన్ ఉన్నప్పుడు మాత్రమే ప్రిపోజిషన్ అవుతుంది. అలా కాకుండా అది సింగిల్గా ఉందంటే అది అడ్వర్బ్ అవుతుంది, సింగిల్గా ఉంటే అడ్వర్బ్ అవుతుంది. ఓకేనా? ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. కమ్ ఇన్, కమ్ అనేది వెర్బ్, లోపలికి రా అంట కదా, అప్పుడు కమ్ వేర్ అంటే ఎక్కడికి రావాలంటే ఇన్, లోపలికి. సో ఇది అడ్వర్బ్ అవుతుంది మరియు అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అవుతుంది. ఓకేనా? అయితే ఇన్ అనేది కూడా ప్రిపోజిషనే, కానీ ఇక్కడ అడ్వర్బ్ ఎందుకు అయిందంటే ఇన్ పక్కన ఎటువంటి నౌన్ ఆర్ ప్రొనౌన్ లేదు, అందుకే అది అడ్వర్బ్ అవుతుంది సింగిల్గా ఉన్నప్పుడు, ప్రిపోజిషన్ అవ్వదు. దాని పక్కన నౌన్ ఆర్ ప్రొనౌన్ ఉంటే అది ప్రిపోజిషన్ అవుతుంది. ఓకేనా? నెక్స్ట్ అండి మై ఫాదర్ ఈజ్ ఇన్ ద మార్కెట్, మై ఫాదర్ ఈజ్ ఇన్ ద మా ఫాదరు మార్కెట్లో ఉన్నాడు. మై ఫాదర్ ఈజ్ వేర్, ఇది మెయిన్ వెర్బ్. మై ఫాదర్ ఈజ్ వేర్, ఎక్కడున్నాడు, ఇన్ ద మార్కెట్. చూసారు ఇక్కడ సమాధానం టోటల్ ఇదంతా కలిపి వస్తుంది, ప్రిపోజిషన్ పక్కన నౌన్ ఆర్ ప్రొనౌన్ ఉండి అంతా కలిపి వస్తుంది, ఇదంతా ఒక ఫ్రేజ్, ఇది అడ్వర్బల్ ఫ్రేజ్ అంటాం. సో ఇక్కడ వెర్బ్ని వేరని ప్రశ్నిస్తే సమాధానము మొత్తం ఈ ఫ్రేజ్ అంతా వస్తుంది, కాబట్టి ఇదంతా కూడా అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అవుతుంది. చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఓన్లీ ఇన్నే కాదు, అయితే ఇక్కడ ఇన్ మాత్రం ఏమవుతుంది అంటే ప్రిపోజిషన్ అవుతుంది. ఎందుకంటే పక్కన మార్కెట్ అనే నౌన్ ఉంది, కాబట్టి ప్రిపోజిషన్ పక్కన నౌన్ ఆర్ ప్రొనౌన్ ఉంటప్పుడు మాత్రమే అది ప్రిపోజిషన్ అవుద్ది. అది లేకపోతే సింగిల్గా ఉంటే అప్పుడు ఏమవుద్ది, అడ్వర్బ్ అవుద్ది. సో ఇన్ ద మార్కెట్ అంతా కలిపి అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ లేదా అడ్వర్బ్ అవుతుంది. అడ్వర్బ్ అవుతుంది. ఏ టైప్ ఆఫ్ అడ్వర్బ్ అంటే అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అవుతుంది. ఓన్లీ ఇన్ ఏమవుతుందంటే ప్రిపోజిషన్, ఎందుకంటే పక్కన ఉన్నది కాబట్టి. ఓకేనా? మై ఫాదర్ ఈజ్ వేర్ అని ప్రశ్నిస్తే ఇన్ ద మార్కెట్ వస్తుంది కాబట్టి ఆన్సర్ అంతా కలిపి అడ్వర్బ్ అవుతుంది మరియు అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అవుతుంది. నెక్స్ట్ హీ విల్ గో టు అమెరికా, విల్ గో అనేది వెర్బ్, హీ విల్ గో వేర్, ఎక్కడికి వెళ్తున్నాడు, టు అమెరికా, ఎక్కడికి వెళ్తున్నాడు, టు అమెరికా. సో టు అమెరికా అంతా కలిపి అడ్వర్బ్ అవుతుంది మరియు అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అవుతుంది. మీకు ఎక్కడ మరో డౌట్, టు మాత్రం ఏమవుతుందంటే ప్రిపోజిషన్ అవుతుంది. ఓకేనా? టు అనేది ప్రిపోజిషన్, ఎందుకంటే పక్కన ఏముంది, నౌన్ ఉంది. సో దీని పక్కన నౌన్ ఉన్నప్పుడు ప్రిపోజిషన్ అవుతుంది, కానీ టూతో కలిపి ఇదంతా కలిపి ఏమైంది, అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అయింది. ఎందుకంటే వెర్బ్ని వేరని ప్రశ్నిస్తే ఆ సమాధానం వచ్చింది కాబట్టి ఈ టు అమెరికా అంతా కలిపి అడ్వర్బ్ అవుతుంది. టు అనేది ప్రిపోజిషన్ అవుద్ది, అమెరికా అనేది నౌన్ అవుద్ది సెపరేట్గా అయితే. ఓకేనా? నెక్స్ట్ హీ విల్ గో టు అబ్రాడ్, ఇలా ఇది రాంగ్. ఎందుకంటే అబ్రాడ్కి వెళ్ళేటప్పుడు అబ్రాడ్ అనేది ఎప్పుడు ఆల్వేజ్ అడ్వర్బే, అబ్రాడ్ని ఎప్పుడు కూడా అడ్వర్బ్గా తీసుకోవాలి, అడ్వర్బ్ ఆఫ్ ప్లేస్లోకి వస్తుంది.
దానికి ముందు ప్రిపోజిషన్ అనేది రాయకూడదు. ఎందుకంటే యాడవర్బ్ ముందు ప్రిపోజిషన్ రాయము. దేని ముందు రాస్తాము? నౌన్ ఆర్ ప్రొనౌన్ ముందు మాత్రమే ప్రిపోజిషన్ రాస్తాము. ఓకేనా? అబ్రాడ్ అన్నామంటే దాని ముందు టు వాడకూడదు. అబ్రాడ్ అంటేనే అసలు అక్కడ మీనింగ్ ఆల్రెడీ యాడవర్బ్ ఉంది కాబట్టి, యాడవర్బ్ అయిపోయినప్పుడు దాని ముందు ప్రిపోజిషన్ ఎందుకు వస్తుంది? ఇక్కడ హీ విల్ గో టు అమెరికా అంటే అమెరికా నౌన్ కాబట్టి నౌన్ ముందు టు వాడాం. అబ్రాడ్ అనేది మనము ఫిక్స్డ్ అనమాట, అది యాడ్వర్బ్ కాబట్టి దాని ముందు టు రాయకూడదు. హీ విల్ గో అబ్రాడ్ అనాలి. ఓకేనా? ఇంపార్టెంట్ పాయింట్. ఇది లొకేషన్కి సంబంధించి మనకి యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ సంబంధించి వర్డ్స్ అనమాట. ఇక్కడ మరొక ఎగ్జాంపుల్ చూడండి. ఈ శాట్ అక్రాస్ ది రోడ్. ఆమె కూర్చుంది. ఈ శాట్ ఎక్కడ కూర్చుంది? అక్రాస్ ది రోడ్. ఇదంతా కలిపి ఆన్సర్ వస్తుంది. రోడ్డుకి అడ్డంగా కూర్చుంది అని. సి శాట్ వేర్, ఇది వెర్బ్ కదా. ఈ సి శాట్ వేర్, వేర్ అని ప్రశ్నిస్తే ఈ వెర్బ్ని అక్రాస్ ది రోడ్ అని ఆన్సర్ వచ్చింది కాబట్టి యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అవుతుంది. అలాగే సి శాట్ వేర్ అంటే నియర్ ద పోల్, ఇది కూడా యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అవుతుంది. అలాగే సి శాట్ వేర్ అని ప్రశ్నిస్తే ఆన్ ద చైర్, ఇది కూడా యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అవుతుంది. మరి యాడ్వర్బ్ అవుతాయి. చూసారా? ఇక్కడ అక్రాస్ అనేది ప్రిపోజిషను, పక్కన నౌను, ఈ రెండు కలిపి యాడ్వర్బ్ అయింది. ఎందుకంటే వెర్బ్ని వేర్ అని ప్రశ్నించడం వల్ల ఆన్సర్ వచ్చింది కాబట్టి. నియర్ అనేది ప్రిపోజిషను, దాని పక్కన నౌన్ ఉంది, ఆ రెండు కలిపి యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అయ్యింది, లేదా యాడ్వర్బ్ అయ్యింది. ఎందుకు? వెర్బ్ని వేర్ అని ప్రశ్నించడం వల్ల అది సమాధానం వచ్చింది కాబట్టి ఆ ఫ్రేజ్ అంతా కూడా యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అవుతుంది. నెక్స్ట్ అండి, ఆన్ ద చైర్. ఆన్ ద చైర్లో ఆన్ అనేది ప్రిపోజిషను, చైర్ అనేది నౌను. సపరేట్గా అయితే ఆన్ ప్రిపోజిషను, చైర్ అనేది నౌను. కానీ ఆన్ ద చైర్ అంతా కూడా యాడ్వర్బ్ అవుతుంది, యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అవుతుంది. ఎందుకంటే వెర్బ్ని వేరుని ప్రశ్నిస్తే ఆన్సర్ వచ్చింది కాబట్టి ఆన్ ద చైర్ అని. ఓకేనండి? డౌట్ క్లారిఫై అయిందా? అలాగే మరొక ఎగ్జాంపుల్ ఏంటంటే ద క్యాట్ ఈజ్ అండర్ ద టేబుల్ అంటాం. ద క్యాట్ ఈజ్ అండర్ ద టేబుల్. అండర్ అనేది ప్రిపోజిషనే, టేబుల్ అనేది నౌను. సెపరేట్గా అండర్ ప్రిపోజిషను, టేబుల్ నౌను. కానీ ద క్యాట్ ఈజ్ వేర్, క్యాట్ ఎక్కడ ఉంది అని ప్రశ్నిస్తే అండర్ ద టేబుల్ అని ఆన్సర్ వస్తుంది. కాబట్టి అండర్ ద టేబుల్ అంతా కూడా ఏమవుతుందంటే యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ లేదా యాడ్వర్బ్ అవుతుంది. అండర్ ద టేబుల్ అంతా కూడా యాడ్వర్బ్ అవుతుంది. ఓన్లీ అండర్ అయితే ప్రిపోజిషను, టేబుల్ అయితే నౌను. ఓకేనా? యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్లో అంటే డైరెక్షన్స్ సంబంధించి మనకి యాడ్వర్బ్స్ కొన్ని ఉన్నాయి. ఏంటంటే అప్, డౌను, అరౌండ్, అక్రాస్, అప్ స్టేర్స్, డౌన్ స్టేర్స్, అవే, ఎహెడ్, ఇంటూ, అవుట్ ఆఫ్, ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్. ఇవన్నీ డైరెక్షన్స్ సంబంధించి రిలేటెడ్గా ఉన్నటువంటి యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అన్నమాట. ఓకేనా? ప్లేస్ యొక్క యాడ్వర్బ్స్ అన్నమాట. ఇవన్నీ ప్లేస్ని తెలియజేస్తాయి, డైరెక్షన్స్ రిలేటెడ్గా ఉన్నటువంటివి. మీకు డౌట్ రావచ్చు, ఇందులో ఉన్నవి కూడా మనకి ప్రపోజిషన్స్ ఉంటాయి, కానీ అక్కడ వెర్బ్ని ప్రశ్నిస్తే వచ్చే సమాధానం ఈ ప్రపోజిషన్తో కలిపి ఒక ఆన్సర్ వస్తుంది. అప్పుడు అది యాడ్వర్బ్ అవుతుందని అర్థం. ఓకేనా? చూద్దాం. గీత ర్యాన్ అవుట్ ఆఫ్ ది హౌస్. గీత ర్యాన్ పరిగెత్తింది. ఎక్కడ పరిగెట్టింది? అవుట్ ఆఫ్ ది హౌస్, ఇంటి నుండి బయటికి అనమాట. సో ఇదంతా కూడా యాడ్వర్బ్ అవుతుంది, మరి యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అవుతుంది. అవుట్ ఆఫ్ అనేది మామూలుగా అవుట్ అనేది యాక్చువల్గా ప్రపోజిషనే, కానీ అవుట్ ఆఫ్ ది హౌస్ అనేది అంతా కూడా మనకి దీనిని క్వశ్చనించడం ద్వారా వచ్చే సమాధానం కాబట్టి అంతా కూడా యాడ్వర్బ్ అవుతుంది అనమాట. సి ర్యాన్ ఇంటు ద హౌస్. ఆమె ఇంట్లోకి పరిగెట్టింది. ఎక్కడికి పరిగెట్టింది? ఇంటు ద హౌస్. కాబట్టి ఇదంతా కూడా యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ని తెలియజేస్తుంది. యాక్చువల్గా ఇంటూ అనేది ప్రిపోజిషను, హౌస్ అనేది నౌను, కానీ ఇంటు ద హౌస్ అంతా కూడా యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ని తెలియజేస్తుంది. ఈ క్లైంబ్డ్ అప్, అతను ఎక్కడికి? పైకి. సో అప్ అనేది యాడ్వర్బ్. ఎక్కడ? అప్ అనేది యాడ్వర్బ్. ఈ వెర్బ్ని ప్రశ్నిస్తూ వచ్చే ఆన్సర్ అప్ కాబట్టి. ఈ ర్యాన్ ఏ హెడ్, ఈ ర్యాన్ వేర్ ఏ హెడ్ అని ఆన్సర్ వస్తుంది కాబట్టి ఇది యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ని తెలియజేస్తుంది, మరియు యాడ్వర్బ్ అవుతాయి. ఓకేనా? సో ఇక్కడ ర్యాన్ అనేది వెర్బ్ కదా. ఈ ర్యాన్ వేరే ప్రశ్నిస్తే ఏమొస్తుంది? ఏ హెడ్ అంటే ముందుకు పరిగెట్టాడని. సో ఎటువైపు పరిగెట్టాడు, ఆ విధంగా ఎక్కడికి వెళ్ళాడు, ఎక్కడ ఉన్నాడు, ఈ విధంగా వేరే ప్రశ్నించి వచ్చే సమాధానాలు అన్నీ కూడా యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ తెలియజేస్తాయి. కాబట్టి ఇవి డైరెక్షన్స్ రిలేటెడ్ ఉన్న వర్డ్స్ ఇవన్నీ కూడా యాడ్వర్బ్ ఆఫ్ ప్లేసే, యాడ్వర్బ్లే. కాకపోతే ఒక్కొక్క కేటగిరీ కింద వీటిని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది. షీ ఈజ్ వేరింగ్ ఏ నెక్లెస్ అరౌండ్ ది నెక్. ఆమె నెక్లెస్ని ధరించింది. ఎక్కడ ధరించింది నెక్లెస్ని? అరౌండ్ ది నెక్. సో ఇదంతా కూడా యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ని తెలియజేస్తుంది. అరౌండ్ అనేది ప్రిపోజిషను, నెక్ అనేది నౌను, కానీ అరౌండ్ ది నెక్ అనేది
ఇక్కడ ఉన్న వెర్బ్ని కృష్ణించడం ద్వారా వేరని కృష్ణించడం ద్వారా వచ్చింది కాబట్టి ఈ ఆన్సర్ ఈ అరౌండ్ ది నెక్ అంత ఈ ఫ్రేజ్ అంతా కూడా యాడవర్ ఆఫ్ ప్లేస్ అవుతుంది. ఓకేనా, అది ఇంపార్టెంట్ పాయింట్. దే ఆర్ డాన్సింగ్ అప్ స్టేర్స్. దే ఆర్ డాన్సింగ్ అనేది వెర్బ్. దే ఆర్ డాన్సింగ్ వేర్, ఎక్కడ డాన్స్ చేస్తున్నారు? అప్ స్టేర్స్. అప్ స్టేర్స్లో డాన్స్ చేస్తున్నారు కాబట్టి ఇదంతా కూడా యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. ఓకేనా. ఈ సాట్ డౌన్ ఫర్ ఎ వైల్. ఈ సాట్ డౌన్ ఫర్ ఎ వైల్. ఈ సాట్ అండ్ వెర్బ్. ఎక్కడ కూర్చున్నాడు అతను? డౌన్, కింద. సో ఇది యాడ్వర్బ్ అవుతుంది, మరి యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అవుతుంది. మై హౌస్ ఫేస్డ్ సౌత్ వెస్ట్. మా హౌస్ ఎటువైపు ఫేసింగ్లో ఉందంటే వేర్ అంటే ఎటువైపు, ఎక్కడ, ఎటువైపు అనే మీనింగ్ అనమాట, డైరెక్ట్ మీనింగ్లో. సౌత్ వెస్ట్ కాబట్టి సౌత్ వెస్ట్ అనేది యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. ఇక్కడ వేర్ అంటే ఎక్కడ, ఎక్కడికి, ఎటువైపు అని మీనింగ్లో వస్తాయి. ఓకేనా. నెక్స్ట్ అండి, ద హార్సెస్ గ్యాలప్డ్ అవే. గ్యాలప్డ్ అంటే వేగంగా పరిగెత్తడం, దూరంగా పరిగెత్తి అనమాట, పరిగెత్తడం. సో ద హార్సెస్ గ్యాలప్డ్ అవే. గ్యాలప్డ్ వేర్, ఎటువైపు, ఎవే, ఎక్కడికి, ఎవే, దూరంగా అని మీనింగ్ వచ్చింది కాబట్టి ఎవే అనేది యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, ఇది వెర్బ్. ఓకేనండి. ఈ విధంగా ఇవి డైరెక్ట్స్ రిలేటెడ్గా ఉన్నటువంటి యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ సంబంధించినటువంటి వర్డ్స్, వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్. ఓకేనా. నెక్స్ట్ అండి, యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ సంబంధించి ఇప్పుడు మూమెంట్ ఉంటూ డైరెక్ట్స్ ఉంటే కొన్ని యాడ్వర్బ్స్ ఉన్నాయి. ఇవన్నీ ఇప్పుడు వరకు చెప్పినవన్నీ కూడా యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ రిలేటెడ్వే, కానీ సెపరేట్గా వాటిని డివైడ్ చేసి మీకు చెప్తున్నాను. ఇదంతా. సో ఇవన్నీ కలిపి మీరు చదివించుకున్నా ఒకటే, ఇవన్నీ కూడా యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ తెలియజేస్తే మరి యాడ్వర్బ్లు అవుతాయి. ఓకేనా. మూమెంట్ అండ్ డైరెక్షన్ ఉండబెట్టింటే టువర్డ్స్, బ్యాక్వర్డ్స్, ఫార్వర్డ్స్, వెస్ట్ వర్డ్స్, ఈస్ట్ వర్డ్స్, హోమ్ వర్డ్స్, ఇవి మూమెంట్ ఉండి డైరెక్షన్ తెలియజేసే యాడ్వర్బ్స్, మరి యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ అవుతాయి అనమాట. ఓకేనా. ఎగ్జాంపుల్స్ వద్దాం. ఎగ్జాంపుల్ అంటే హీ ర్యాన్ హోమ్ వర్డ్స్ అని ఉందండి. హీ ర్యాన్ హోమ్ వర్డ్స్, అతను పరిగెత్తాడు. ఎటువైపుగా పరిగెత్తాడు అంటే ఇంటువైపుగా, కాబట్టి యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ని తెలియజేస్తుంది, మరి యాడ్వర్బ్ అవుతుంది. ద షిప్ సెయిల్డ్ వెస్ట్ వర్డ్స్, పశ్చిమ దిశగా షిప్ వెళ్తుంది అని. సో ఇది వెర్బ్, దీనిని ఎటువైపుగా, ఆ షిప్ సెయిల్డ్ అనేది ఎటువైపు, వేరంటే ఎక్కడ మీనింగ్ వస్తుంది, ఎటువైపు మీనింగ్ వస్తుంది, ఎక్కడికని మీనింగ్ వస్తుంది అన్నమాట. సో వెస్ట్ వర్డ్స్ అనేది యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అవుతుంది, మరి యాడ్వర్బ్ అవుతుంది. క్యాట్స్ డోంట్ యూజువలీ వాక్ బ్యాక్వర్డ్స్. ఇక్కడ వాక్ అనేది వెర్బ్. క్యాట్స్ సాధారణంగా ఎటువైపు నడవు, బ్యాక్ వైపు నడవు, వెనక వైపుగా నడవు, వెనక దిశగా నడలేవు. కాబట్టి ఈ బ్యాక్వర్డ్స్ అనేది యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్, మరి యాడ్వర్బ్. అయితే మీకు ఇక్కడ గుర్తుపెట్టుకోండి, టువర్డ్స్ అనేది ఎప్పుడు కూడా మనకి ప్రెపోజిషన్ అవుతుంది. టువర్డ్స్ అనేది ప్రెపోజిషన్ అవుతుంది, కానీ హోమ్ వర్డ్స్, వెస్ట్ వర్డ్స్, బ్యాక్ వర్డ్స్, ఫార్వర్డ్స్, ఈస్ట్ వర్డ్స్ అనేవి అవి ఎప్పుడు యాడ్వర్బ్సే, అవి సింగిల్గా ఉంటాయి. కానీ టువర్డ్స్ రాసినప్పుడు పక్కన నౌనర్ ప్రొనౌన్ తప్పనిసరిగా రాయాలి. టువర్డ్స్ అనేది ప్రిపోజిషనే, దాని పక్కన నౌనర్ ప్రొనౌన్ వచ్చినప్పుడు అది యాడ్వర్బ్గా పనిచేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ చూద్దాం. హీ వాక్ టువర్డ్స్ ది కార్, అతను కారు వైపుగా నడిచాడు. వాక్ అంటే వెర్బ్, ఎటువైపు నడిచాడు? కారు వైపుగా. కాబట్టి టువర్డ్స్ ది కార్ అంతా కలిపి యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అవుతుంది. ఓన్లీ టువర్డ్స్ అనేది ప్రిపోజిషను, కానీ ఇక్కడ హోమ్ వర్డ్స్, వెస్ట్ వర్డ్స్, బ్యాక్ వర్డ్స్, ఫార్వర్డ్స్, ఈస్ట్ వర్డ్స్ అనేవి ఇవన్నీ కూడా యాడ్వర్బ్సే, కానీ టువర్డ్స్ ఒక్కటే ప్రిపోజిషను. దాని పక్క నౌన ప్రొనౌన్ ఉన్నప్పుడు ఇక్కడ వెర్బ్ని వేరేని ప్రశ్నిస్తే, ఎటువైపుని ప్రశ్నిస్తే ఆ ఆన్సర్ కానీ ఆ టువర్డ్స్తో కలిపి నౌన్ అంతా వస్తే అప్పుడు యాడ్వర్బ్ అవుతుంది. ఓకేనా. షీ ర్యాన్ టువర్డ్స్ మీ, ఆమె నా వైపుగా పరిగెత్తిందని. షీ ర్యాన్ వేర్, ఎటువైపు పరిగెత్తింది? నా వైపుగా. టువర్డ్స్ మీ అంతా కలిపి యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అవుతుంది. అంతేగాని టువర్డ్స్ ఒకటే సింగిల్గా ఉండదు, అది ప్రిపోజిషను. ఎప్పుడు దాని పక్కన నౌనర్ ప్రొనౌన్ రావాల్సిందే. దాంతో కలిపి ఈ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అంతా కలిపి యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అంటాం. ఓకేనా. దీన్ని యాడ్వర్బియల్ ప్రిపోజిషనల్ ఫ్రేజ్ అని కూడా అంటాం. ఓకేనండి. నెక్స్ట్ ఉన్న ఫ్రెండ్స్, ఈ యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ సంబంధించి మూమెంట్ అండ్ లొకేషన్. మూమెంట్ ఉంటుంది, ఆ లొకేషన్ ఉంటుంది, ఆ రిలేటెడ్గా ఉన్నటువంటి కొన్ని యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ ఇక్కడ రాశాను. ఇండోర్స్, అవుట్డోర్స్, అప్ హిల్, డౌన్ హిల్, అబ్రాడ్, సైడ్ వేస్, ఇవి. అలాగే అన్స్పెసిఫైడ్ డైరెక్షన్ ఉంటాయి, అంటే ప్రత్యేకించే పలానా వైపున ఉండదు, ఆ మీనింగ్స్ ఉండేవి కొన్ని ఉన్నాయి యాడ్వర్బ్స్. అవి ఏంటంటే ఎవ్రీవేర్, సమ్వేర్, ఎనీవేర్, నోవేర్. సో మొత్తం ఏంటి, ఈ కేటగిరీలు మీకు సంబంధం లేదు. ఇవన్నీ కూడా యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ని తెలియజేస్తాయి, మరి యాడ్వర్బ్స్ అవుతాయి. ఓకేనా.
వీటిని కేటగిరీగా సపరేట్గా చెప్పి ఎగ్జాంపుల్స్ ఎక్కువ చెప్పడానికి కోసం చెప్తున్నాను. ఒక దగ్గర అన్నీ రాసివచ్చు. ఓకేనా? చూడండి ఎగ్జాంపుల్ చూడండి. ద చైల్డ్ వెంట్ ఇండోర్స్. చైల్డ్ వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఇండోర్స్ అంటే లోపలికి, ఇంటి లోపలికి. ఓకేనా? సో వెర్బ్ని వేర్ అని ప్రశ్నిస్తే వచ్చే ఆన్సర్ మనకి ఏమంటే ఇండోర్స్ వచ్చింది కాబట్టి యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. సో ఇవి ఎప్పుడు కూడా ఇండోర్స్, అవుట్డోర్స్, అప్ హిల్, డౌన్ హిల్, అబ్రాడ్, సైడ్ వేస్ ఎప్పుడు కూడా యాడ్వర్బ్స్ అవుతాయి. మరి యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ని తెలియజేస్తాయి. ఓకేనా? నెక్స్ట్, సో ద సీడ్స్ అవుట్డోర్స్ ఇన్ ద స్ప్రింగ్. సో అంటే నాటడం, విత్తనాలు నాటమన్నాడు. ఎక్కడ? అవుట్డోర్స్, బయట వైపు అనమాట. కాబట్టి ఇది ఏమవుతుంది? యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. ఇన్ ద స్ప్రింగ్ అనేది కూడా యాడ్వర్బ్ అవుతుంది. కాకపోతే టైంని తెలియజేస్తే తర్వాత చెప్తాను. అంటే సీడ్స్ని నాటమన్నాడు. ఎక్కడంటే అవుట్డోర్స్, ఎప్పుడంటే ఇన్ ద స్ప్రింగ్ కాలంలోని. సో ఇది యాడ్వర్బ్ ఆఫ్ టైం తెలియజేస్తుంది. ఓకేనా? ఇది యాడ్వర్బే ఆ ఫ్రేజ్ అంతా కూడా. ద విండ్ పుష్డ్ ఆస్ సైడ్ వేస్. ఆ గాలి మమ్మల్ని పక్కకి తోస్తుందని. సో విండ్ పుష్డ్ ఎటువైపు, పుష్డ్ ఆస్ ఎటువైపుగా. అంటే వేరంటే ఎక్కడికి, ఎటువైపుగా మీనింగ్ కూడా వస్తుంది. సైడ్ వేస్. కాబట్టి ఇది యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ని తెలియజేస్తుంది. ఓకేనా? డైరెక్షన్ బట్టి కూడా మనకి యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ వస్తాయి. హీ లివ్స్ ఇన్ అబ్రాడ్. చెప్పాను హీ లివ్స్ ఇన్ అబ్రాడ్. ఇక్కడ అబ్రాడ్ అనేది యాడ్వర్బ్, డైరెక్ట్గా యాడ్వర్బ్ ఇది. మరి యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అని చెప్తుంది అబ్రాడ్ అనేది. దాని ముందు ప్రిపోజిషన్ రాకూడదు. ఈ వెంట్ టు అబ్రాడ్, టు రాకూడదు, అబ్రాడే ఉండాలి. అబ్రాడ్ ఎప్పుడు కూడా యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ని తెలియజేస్తుంది. దెర్ ఈస్ స్నో ఎవ్రీవేర్. ప్రతి చోట స్నో మంచు ఉందని. సో ఎవ్రీవేర్ అనేది యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ని తెలియజేస్తుంది. మరి యాడ్వర్బ్ అవుతుంది, యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ని తెలియజేస్తుంది. ద బుక్ ఈజ్ నో వేర్ టు బి ఫౌండ్. ఆ బుక్ ఎక్కడా లేదు నెత్తడానికి. నో వేర్ అనేది ఇప్పుడు కూడా యాడ్వర్బ్ అవుతుంది, మరియు యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అవుతుంది. ఓకేనా? ఇవి యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ సంబంధించి ఇవన్నీ మీకు చెప్పడం జరిగింది. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఎక్కువగా కవర్ చేయడం జరిగింది. ఇప్పుడు పొజిషన్ ఆఫ్ యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ గురించి డిస్కస్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనము ఈ యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ సంబంధించి వాటి పొజిషన్, అంటే సెంటెన్స్లో వాటిని ఎక్కడ రాయాలి, వాటి పొజిషన్ గురించి డిస్కస్ చేద్దాం. అంటే ఈ యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్ని సంబంధించి పొజిషన్ ఎలా ఉంటుందంటే, ఇచ్చిన సెంటెన్స్లో మెయిన్ వెర్బ్ తర్వాత యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ వస్తుంది. మెయిన్ వెర్బ్ తర్వాత యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ రాస్తుంటాం. అలాగే ఆబ్జెక్ట్, అంటే వెర్బ్ తర్వాత ఆబ్జెక్ట్ ఉంటుంది కదా, ఆ ఆబ్జెక్ట్ తర్వాత కూడా యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ వస్తుంది. అంటే సెంటెన్స్ చివరిలో కానీ, మెయిన్ వెర్బ్ తర్వాత కానీ. సెంటెన్స్ చివరిలో ఉండొచ్చు, మెయిన్ వెర్బ్ తర్వాత రాయాలి, లేదా ఆబ్జెక్ట్ తర్వాత రాయాలి. ఆబ్జెక్ట్ తర్వాత, మెయిన్ వెర్బ్ తర్వాత యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ని మనం ఎక్కువగా రాస్తూ ఉంటాం. చూద్దాం. హీ కమ్స్ హియర్, ఇదే మెయిన్ వెర్బ్. హియర్ అనేది యాడ్వర్బ్, ఇందాక చెప్పుకున్నాం. ఓకేనా? హీ కమ్స్ హియర్, కాబట్టి హియర్ అనేది యాడ్వర్బ్. మెయిన్ వెర్బ్ తర్వాత వచ్చింది ఇక్కడ పొజిషన్. ద క్యాట్ ఈజ్ అండర్ ద టేబుల్. ఈజ్ అనేది మెయిన్ వెర్బ్. ఇక్కడ క్యాట్ ఎక్కడ ఉంది? ద క్యాట్ ఈజ్ వేర్? అండర్ ద టేబుల్ అంతా కూడా యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. ఓకేనా? సో ఇది కూడా యాడ్వర్బ్ ఆఫ్ ప్లేసే. అయితే ఇక్కడ ఇదే మెయిన్ వెర్బ్ కాబట్టి మెయిన్ వెర్బ్ తర్వాత రాసాం. సెంటెన్స్ ఎవరిలో మెయిన్ వెర్బ్ తర్వాత రాసాం. షీ పుట్ ద బుక్ దేర్ అని ఉంది. ఇక్కడ పుట్ అనేది వెర్బ్, బుక్ అనేది ఆబ్జెక్ట్, సి అనేది సబ్జెక్ట్. వెర్బ్, ఆబ్జెక్ట్ తర్వాత దేర్ అనే యాడ్వర్బ్ ఉంది. షీ పుట్ ద బుక్ వేర్, ఎక్కడ పెట్టింది? అక్కడ. సో ఆబ్జెక్ట్ తర్వాతైనా యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ రాయాలి, మెయిన్ వెర్బ్ తర్వాతైనా యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ రాయాలి. దిస్ రివర్ హ్యాస్ నో బ్రిడ్జ్. ఆ రివర్కి బ్రిడ్జ్ లేదు. వీ హ్యావ్ టు స్విమ్ అక్రాస్. ఇది అంతే వెర్బ్. ఆ రివర్కి బ్రిడ్జ్ లేదు కాబట్టి మనము అక్రాస్గా అడ్డంగా స్విమ్ చేసుకుని వెళ్ళాలని, స్విమ్ చేయాలి, ఈత కొట్టాలని. ఇక్కడ చూడండి, వెర్బ్ తర్వాత, మెయిన్ వెర్బ్ తర్వాతే ఉంది అక్రాస్ అనేది. అక్రాస్ అనేది ఇక్కడ యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ని తెలియజేస్తుంది. ఓకేనా? అది చివరన. ఎప్పుడైనా ప్రపోజిషన్స్ చివరిలో సింగిల్గా ఉన్నాయంటే అవి యాడ్వర్బ్స్ అవుతాయి. అదే ఆ తర్వాత నౌనర్ ప్రొనౌన్ ఉంటే అవి ప్రపోజిషన్స్గా పనిచేస్తాయి. ద లిటిల్ గర్ల్ ఫాలోడ్ మీ ఎవ్రీవేర్. ఇక్కడ ఫాలోడ్ అనేది వెర్బ్, ద లిటిల్ గర్ల్ అనేది సబ్జెక్ట్, ఫాలోడ్ మీ అంటే ఇక్కడ ఇది ఆబ్జెక్ట్. ఆబ్జెక్ట్ తర్వాత ఎవ్రీవేర్ వచ్చింది. ఇందాక ఎవ్రీవేరు, సమ్వేరు, నోవేరు ఇవన్నీ కూడా ఏంటో చెప్పాను, యాడ్వర్బ్స్ ఆఫ్ ప్లేస్. మరి యాడ్వర్బ్ అవుతాయి కాబట్టి ఇది యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్. సో ఆబ్జెక్ట్ తర్వాత వచ్చింది, ఫాలోడ్ మీ తర్వాత వచ్చింది. సో ఈ విధంగా యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ అనేది మెయిన్ వెర్బ్ తర్వాత లేదా ఆబ్జెక్ట్ తర్వాత వస్తుంది. ఓకేనా?
కొన్ని సందర్భాల్లో హియర్ ఉందనుకోండి, హియర్ అది స్టార్టింగ్లోనే వస్తుంది. అక్కడ ఏంటంటే ఎంపసిస్, నొక్కి ఒక్క అని చెప్పినప్పుడు హియర్ అని వస్తుంది, స్టార్టింగ్లోనే వస్తుంది కొన్ని సందర్భాల్లో హియర్ అనే యాడ్వర్బ్. అదేంటంటే అక్కడ నొక్కి ఒక్క నుంచి ఎక్స్క్లమేటర్ ఆశ్చర్యంగా చెప్పేటప్పుడు చివరిని ఎక్స్క్లమేషన్ సింబల్ ఉంటుంది, స్టార్టింగ్లో హియర్ అని రావచ్చు. అది ఎక్కువ రేర్ అనమాట. అది ఏదైనా మెయిన్ రూల్ ఇదే, ఏంటంటే మెయిన్ వర్బ్ తర్వాత లేదా ఆబ్జెక్ట్ తర్వాత యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ని ఉపయోగించడం అనేది జరుగుతుంది. ఇది కంప్లీట్గా యాడ్వర్బ్ ఆఫ్ ప్లేస్ సంబంధించి. ఓకేనా?